హాయ్ గైస్, వెల్కమ్ టు ఉదయ్ కిరణ్ నాని యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో టాప్ 5 20Kలో వచ్చే మొబైల్ ఫోన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను టాప్ 5 మొబైల్ ఫోన్స్ అయితే సెలెక్ట్ చేశాను. సో అవి వచ్చేసి కొన్ని ఫీచర్స్ ఇంకా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే నా దృష్టిలో పెట్టుకొని నేనైతే సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ ఫీచర్స్ ఇంకా ఆ స్పెసిఫికేషన్స్ ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి డిస్ప్లే. సో మనకి ఏ మొబైల్లో అయినా సరే అవుట్పుట్ వచ్చేసి డిస్ప్లేనే కాబట్టి సో ఆ డిస్ప్లే వచ్చేసి 6 ఇంచెస్ వరకు అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి హెచ్డి డిస్ప్లే అయితే సెలెక్ట్ చేశానంటే ఫుల్ హెచ్డి డిస్ప్లే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ర్యామ్. సో మాక్సిమం ర్యామ్ వచ్చేసి 8 GB వరకు అయితే ఉంది ఈ మొబైల్ ఫోన్స్లలో. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కెమెరా. ఈ 5 మొబైల్ ఫోన్స్లలో ఒకే ఒకదానికి 48 మెగాపిక్సెల్ అవుతుంది. సో మిగతా అన్నిటికి 64 మెగాపిక్సెల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ మెమొరీ, అంటే ఇంటర్నల్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు, లేదా రోమ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో దాన్ని కూడా ఎక్కువగా ఉండే ఫోన్స్ అయితే నేను సెలెక్ట్ చేశాను. సో లాస్ట్ వచ్చేసి ఏంటంటే బ్యాటరీ ఇంకా ప్రాసెసర్. సో ముఖ్యంగా బ్యాటరీ వచ్చేసి లాంగ్ లైఫ్ బ్యాటరీని అయితే సెలెక్ట్ చేశానంటే 4000 mAh పైన ఉన్న బ్యాటరీని అయితే సెలెక్ట్ చేశాను. సో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసిందంటే ప్రాసెసర్. సో ప్రాసెసర్ అంటే ఇప్పుడు చాలా మొబైల్స్లో చాలా ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. ఎక్కువ వచ్చేసి స్నాప్డ్రాగన్ అయితే వాడుతున్నారు. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన మొబైల్ ఫోన్స్లో కొన్ని ఇట్లా స్నాప్డ్రాగన్ ఉంది, కొన్ని ఇట్లా మీడియాటెక్ ఉంది. సో ఇంకా సామ్సంగ్ అయితే సామ్సంగ్ ప్రాసెసర్ ఉంది. సో ఇవన్నీ పక్కకు పెట్టేసి మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టాప్ 1 మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ 9 Pro Max. సో ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ చూద్దాం. రెడ్మీ నోట్ 9 Pro Max బ్యాక్ సైడ్ వచ్చేసి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఎరే, ఫ్రంట్ సైడ్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ ఏఐ సెల్ఫీ కెమెరా వీళ్ళు ఈ మొబైల్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ వచ్చేసి 3 కలర్ వేరియంట్స్తో రావడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఇంటర్స్టెల్లార్ బ్లాక్, సెకండ్ వచ్చేసి ఆరోరా బ్లూ, థర్డ్ వచ్చేసి గ్లేషియర్ వైట్తో రావడం జరిగింది. ఈ మొబైల్ వచ్చేసి 3 స్టోరేజ్ వేరియంట్స్లో రావడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి 6GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్, సెకండ్ వచ్చేసి 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్, థర్డ్ వచ్చేసి 8GB ర్యామ్ ప్లస్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరిగింది. ఇంటర్నల్ స్టోరేజ్ 512GB వరకు మనము ఎక్స్పెండబుల్ చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్పారు. ఈ మొబైల్ వచ్చేసి 2 4G సిమ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. మొబైల్ స్క్రీన్ వచ్చేసి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి టచ్ స్క్రీన్ డిస్ప్లేతో రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 3D కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో ఈ మొబైల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్ప్లాష్ ప్రూఫ్, నెక్స్ట్ వచ్చేసి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఈ మొబైల్ రావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఫేస్ లాక్తో మొబైల్ రావడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసినట్టయితే 64 మెగాపిక్సెల్ ఏఐ క్వాడ్ కెమెరా ఏరేతో రావడం జరిగింది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రావడం జరిగింది. మల్టీ టాస్కింగ్ ఈ మొబైల్లో మనం చాలా స్మూత్గా చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ V10 OS ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ మొబైల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ఆక్టోకోర్ ప్రాసెసర్ ఈ మొబైల్లో వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాటరీ వచ్చేసి మనకి 5020 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ఇక్కడ ఈ మొబైల్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. 33 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ దీంతో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో టాప్ 2 మొబైల్ ఫోన్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M31. సో ఈ మొబైల్ ఫోన్ యొక్క ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ చూద్దాం. సామ్సంగ్ గెలాక్సీ M31 ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి 2 కలర్ వేరియంట్స్తో రావడం జరిగింది. స్పేస్ బ్లాక్ అని చెప్పేసి, ఓషియన్ బ్లూ అని చెప్పేసి. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి 3 స్టోరేజ్ వేరియంట్స్తో రావడం జరిగింది. 6GB ర్యామ్ ప్లస్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్, 6GB ర్యామ్ ప్లస్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 8GB ర్యామ్ ప్లస్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ మొబైల్ రావడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్ యొక్క స్టోరేజ్ మనము 512GB వరకు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే రావడం జరిగింది. మొబైల్ ఫోన్ వచ్చేసి 6.4 ఇంచ్ సూపర్ AMOLED ఇన్ఫినిటీ యూకట్ డిస్ప్లేతో రావడం జరిగింది. ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ 2340x1080 రెజల్యూషన్తో రావడం జరిగింది. 404 PPI 16mm కలర్ సపోర్ట్తో ఈ మొబైల్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ ఫ్రంట్ కెమెరా ఫేస్ అన్లాక్ గురించి అయితే చూపించడం జరుగుతుంది. ఈ మొబైల్ ఫోన్ మనకి క్వాడ్ కెమెరాస్తో రావడం జరిగింది. మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్తో రావడం జరిగింది. అల్ట్రా వైడ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్తో రావడం జరిగింది. డెప్త్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్తో రావడం జరిగింది. అలాగే లాస్ట్కి మ్యాక్రో కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్తో రావడం జరిగింది.
ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ పంచ్ హోల్ కెమెరాతో ఈ మొబైల్ ఫోన్ రావడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఆండ్రాయిడ్ 10తో రావడం జరిగింది. అలాగే 2.3 గిగాహర్ట్జ్ ప్లస్ 1.7 గిగాహర్ట్జ్ ఎక్సినోస్ 9611 ఆక్టో కోర్ ప్రాసెసర్తో ఈ మొబైల్ ఫోన్ రావడం జరిగింది. అలాగే 6000 mAh బ్యాటరీ అయితే ఈ మొబైల్ ఫోన్కి రావడం జరిగింది. అలాగే మనం ఈ బాక్స్ లోపల కాంపోనెంట్స్ చూసుకున్నట్టయితే ఒక హ్యాండ్సెట్, ఒక నాన్ డ్రైవబుల్ బ్యాటరీ, ట్రావెల్ అడాప్టర్, యూఎస్బీ కేబుల్, ఎజెక్షన్ పిన్, యూజర్ మాన్యువల్తో ఈ మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది. టాప్ 3 మొబైల్ ఫోన్ అది రియల్మీ 7 Pro. సో ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్ చూద్దాం. మొబైల్ ఫోన్ వచ్చేసి రియల్మీ 7 Pro. దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి క్వాడ్ కెమెరా సెటప్తో ఇది రావడం జరిగింది. సోనీ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, సోనీ IMX682 సెన్సర్ అయితే దీంట్లో వాడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇది 65 వాట్ సూపర్ డాట్ ఛార్జ్ ఇండియాస్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఇది రావడం జరిగింది. దీని ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 720G గేమింగ్ ప్రాసెసర్ని అయితే ఇందులో వాడడం జరిగింది. ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద మొబైల్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 32 మెగాపిక్సెల్ ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ ప్రో నైట్ స్కేప్ విత్ స్టేరీ మోడ్ అని చెప్పేసి ఒక మోడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో స్పెషల్ నైట్ ఫిల్టర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. టీయూవీ రీన్లాండ్ రియబిలిటీ వెరిఫికేషన్ అని చెప్పేసి క్వాలిటీ గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ డాల్బీ ఆటమ్స్ అయితే ఈ మొబైల్కి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 3 కార్డ్ స్లాట్ ఎక్స్పాండబుల్ అప్ టు 256 GB అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనము ఫ్రంట్ ఆఫ్ ద మొబైల్ చూసుకున్నట్టయితే ఇన్స్టాంట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో ఈ మొబైల్ రావడం జరుగుతుంది. డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే 16.3 సెంటీమీటర్స్ ఉంది. అలాగే 6.4 ఇంచెస్తో రావడం జరిగింది. సూపర్ ఎమోలెడ్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో ఈ మొబైల్ రావడం జరుగుతుంది. వివో V17 ఈ మొబైల్ ఫోన్ యొక్క ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ చూద్దాం. మొబైల్ ఫోన్ వచ్చేసి వివో V17. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ AI క్వాడ్ రేర్ కెమెరా, ఫ్రంట్ సైడ్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, సూపర్ నైట్ మోడ్తో ఇది రావడం జరిగింది. అలాగే ఇందులో 2 కలర్ వేరియంట్స్తో రావడం జరిగింది. అది వచ్చేసి గ్లేషియర్ ఐస్, మిడ్ నైట్ ఓషన్తో ఈ 2 కలర్స్తో రావడం జరిగింది. స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే 8GB ర్యామ్ ప్లస్ 128GB ఇంటర్నల్ మెమొరీస్తో ఈ మొబైల్ ఫోన్ రావడం జరిగింది. అలాగే మనం ఇంటర్నల్ మెమొరీని 256GB వరకు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. డ్యూయల్ 4G సిమ్ సపోర్ట్తో రావడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే సెంటీమీటర్స్లో చూసుకున్నట్టయితే 16.36 సెంటీమీటర్స్, ఇంచెస్లో చూసుకున్నట్టయితే 6.44 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ ఐవ్యూ డిస్ప్లేతో ఈ మొబైల్ ఫోన్ రావడం జరిగింది. ఈ స్క్రీన్ వచ్చేసి సూపర్ ఎమోలెడ్ స్క్రీన్. ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 20:9. ఫింగర్ ప్రింట్ స్కానర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ మొబైల్కి. బ్యాక్ సైడ్ ఆఫ్ ద మొబైల్ ఫోన్ మనం చూసుకున్నట్టయితే AI క్వాడ్ రేర్ కెమెరాతో ఈ మొబైల్ ఫోన్ రావడం జరిగింది. అలాగే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్తో ఈ మొబైల్ ఫోన్ రావడం జరిగింది. అదేవిధంగా మనం ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ ఫోన్ మనకు రావడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి సూపర్ నైట్ మోడ్ అయితే ఇందులో ఉండడం జరిగింది. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే ఆండ్రాయిడ్ ఓఎస్తో రావడం జరిగింది. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 675 AIE ఆక్టో కోర్ ప్రాసెసర్తో ఈ మొబైల్ ఫోన్ రావడం జరిగింది. బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే 4500 mAh బ్యాటరీ, డ్యూయల్ ఇంజన్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ మొబైల్ ఫోన్ రావడం జరిగింది. బాక్స్ లోపల కాంపోనెంట్స్ చూసుకున్నట్టయితే హ్యాండ్సెట్, ఇయర్ ఫోన్స్, Type-C to USB కేబుల్, USB పవర్ అడాప్టర్, సిమ్ ఎజెక్టర్, ప్రొటెక్టివ్ కేస్, ప్రొటెక్టివ్ ఫిలిం, అప్లైడ్ యూజర్ మాన్యువల్తో ఈ మొబైల్ ఫోన్ రావడం జరిగింది.
keep my sanity. Say no more, say no more. I love you but I can't keep killing me. I look at my... సో లాస్ట్ మొబైల్ వచ్చేసి పోకో X2. సో ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్ అయితే చూద్దాం. మొబైల్ ఫోన్ వచ్చేసి పోకో X2. మనం ఫింగర్ ప్రింట్ స్కానర్ గురించి మాట్లాడుకున్నట్టయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఇది రావడం జరిగింది. పవర్ బటన్ ఉంటుంది చూడండి, అక్కడైతే దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. అలాగే ఇది వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్తో రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే హైఫై డాక్ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే ఇవ్వడం జరిగింది. MIUI 11 డిజైన్ ఫర్ పోకో అని చెప్పేసి ఈ ఒక ఫీచర్ ఇవ్వడం జరిగింది. స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 6GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఇది రావడం జరిగింది. అలాగే మనం ఛార్జర్ గురించి మాట్లాడుకున్నట్టయితే 27 వాట్స్ ఛార్జర్తో ఈ మొబైల్ ఫోన్ రావడం జరిగింది. బ్యాటరీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 4500 mAh బ్యాటరీతో ఈ మొబైల్ ఫోన్ రావడం జరిగింది. లిక్విడ్ కూల్ టెక్నాలజీతో ఇది రావడం జరిగింది. అదేవిధంగా మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730G 8nm ప్రాసెసర్ టెక్నాలజీతో ఇది రావడం జరిగింది. ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే 20 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ఇన్ స్క్రీన్ కెమెరాతో ఇది రావడం జరిగింది. అదేవిధంగా మనం బ్యాక్ సైడ్ ఆఫ్ ద మొబైల్ ఫోన్ చూసుకున్నట్టయితే మనకి 64 మెగాపిక్సెల్ సోనీ IMX686 సెన్సార్తో రావడం జరిగింది. మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్తో ఇది రావడం జరిగింది. లాస్ట్ ఫీచర్ వచ్చేసి రియాలిటీ ఫ్లో 120 Hz రిఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ ఫోన్ రావడం జరిగింది. What do I do? Pick up the pieces and go. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న నోట్ ఏంటంటే ఈ మొబైల్ ఫోన్స్కి టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4, టాప్ 5 అని చెప్పేసి నేమ్స్ అయితే పెట్టాను కదా. అంటే టాప్ 1 మొబైల్ బాగుంది, టాప్ 5 మొబైల్ బాగాలేదని చెప్పేసి నా ఇంటెన్షన్ కాదు. సో మీకు ఏ మొబైల్ అయితే నచ్చుతుందో, అంటే ఏ ఫీచర్స్ ఇంకా ఏ స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్ అయితే నచ్చుతుందో, సో దాని అయితే మీరు పర్చేస్ చేసుకోండి. అంటే దానికి ఒక నేమ్ ఉంటే మీరు గుర్తుపడతారు కాబట్టి సో దానికైతే నంబరింగ్ ఇచ్చాను. అంటే నా ఇంటెన్షన్ అది బాగాలేదు ఇది బాగుందని కాదు. సో ఈ వీడియో మీకు నచ్చినైతే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇటువంటి టెక్ వీడియోస్ ఇంకా అన్బాక్సింగ్ వీడియోస్ మీకు కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న లోగోని క్లిక్ చేయండి, అక్కడ సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా వీడియోస్ని పూర్తిగా చూసి లైక్ ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.